మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గారు. మరి గురుగారితో మాట్లాడి న్యూమరాలజీ ప్రకారం ఎలాంటి సందేహాలు ఉన్నాయనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే శ్రావ్య గారు. నమస్తే, బాగున్నారా? చాలా బాగున్నాను సార్. రైట్, నెంబర్స్ ఫాలో చేయండి, తప్పకుండా సూపర్ గా ఉంటారు. మనం దేని గురించి ఎత్తుకోవాల్సిన అవసరం ఉండదు. యూ ఫాలో ద నెంబర్, ఎవ్రీథింగ్ విల్ బి అడ్జస్టెడ్ టు యూ. ఓకే సార్, తప్పకుండా ఫాలో అవుతా సార్. సార్, ఇంకా కార్ నెంబర్స్కి వస్తే అంటే వెహికల్ నెంబర్స్ అంటే స్పెసిఫిక్గా కొంతమంది బైక్ నెంబర్ కానీ కార్ నెంబర్ కానీ వాళ్ళకి ఉన్న నెంబర్స్ని మార్చేస్తుంటారు. న్యూమరాలజీ ప్రకారం ఏది పెడితే మంచిది అని, అంటే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూస్తారో లేదో అన్నది సెకండరీ. బట్ కొన్ని నెంబర్స్ బాగా డబల్ నెంబర్స్ పెడుతుంటారు. లైక్ 6666 అనుకొని 77, అంటే ఎక్కువగా 6, 9 ఎక్కువగా యూజ్ చేస్తుంటారు కదా సార్. సో ఇవి లక్కీ నెంబర్స్ అని ఫీల్ అవుతుంటారు. సో అంటే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కాకుండా ఇవి లక్కీ నెంబర్స్ అని ఇవి పెడుతుంటారు. సో అసలు వెహికల్ నెంబర్స్లో కూడా మనకి ఇంపాక్ట్ చూపిస్తుందా సార్ లైఫ్లో? ఏ నెంబర్స్ పెడితే మంచిగా ఉంటుంది? ఎస్ మేడం, మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఇది మనకి 4th ప్లేస్లో ఉంటుంది. లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, వెంటనే మనకి లక్కీ వెహికల్ నెంబర్ వస్తుంది. ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ముందుగా వ్యూవర్స్కి చిన్న సమాచారం వచ్చేసి, ఎస్ ఫ్రెండ్స్, నేను బాబా ప్రసాద్ విన్, న్యూమరాలజీ ఎక్స్పర్ట్ అండ్ మనీ పవర్ కోచ్. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మన కుబేర నెంబర్స్ ఇన్స్టిట్యూషన్ ద్వారా ఈ 15th సండే రోజు మీకు ఒక అద్భుతమైన న్యూమరాలజీ కన్క్లూజన్ ప్రోగ్రామ్ చేస్తున్నాం, వెల్త్ సమ్మిట్ అని. అంటే ఇది మనకి 2004కి బై 2025కి వెల్కమ్ అని చెప్పుకునే ప్రోగ్రామ్ కావచ్చు. దీంతో మీ లైఫ్ చేంజ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఒకసారి స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ బ్యాక్ చేయండి. ఇంకా చాలా సమాచారాన్ని తీసుకోండి. దీని గురించి లిటిల్ బిట్ టికెట్తో మీరు మాతో కనెక్ట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, రైట్, వెల్కమ్ బ్యాక్ మీ ప్రోగ్రాంలో. ఎస్ మేడం, వెహికల్ నెంబర్ అడిగారు మీరు. ఎస్, మంచి విషయాలు అడుగుతున్నారు మీరు, అన్నీ కూడా రిలేటెడ్. నేను నిజంగా చాలామంది యాంకర్స్ చూస్తాను, దీంట్లో ఇంటర్నల్గా కస్టమర్స్ యొక్క గ్రోత్, కస్టమర్స్ యొక్క మనీ వేస్, కస్టమర్ యొక్క పెయిన్ ప్రాబ్లం, ఇవి మిళితమై ఉంటాయి. వెరీ ట్రైండ్ మీరు. చాలా మనం ఈ యొక్క ఇది మంచి బోధన కార్యక్రమం అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఇది పాటించారనుకోండి, వీఆర్ నాట్ డిమాండింగ్ ఎనీ మనీ ఫ్రమ్ దెమ్. ఇది వాళ్ళు జస్ట్ పాటిస్తే సెట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఎస్, లక్కీ వెహికల్ ఇప్పుడు మనకి న్యూమరాలజీలో 4th ప్లేస్లో ఉంటుంది మేడం. మనం ఒక 5-6 విషయాలు మార్చుకునే క్రమంలో ఇది 4వ నెంబర్లో ఉంటుంది. ఎందుకంటే నేమ్ నెంబర్ మార్చుకున్నాం అనుకోండి, చిన్న వైబ్రేషన్ స్టార్ట్ అయిపోద్ది మన జీవితంలో. అట్లాగే మొబైల్ నెంబర్ మార్చుకున్నాం, ఇంకా కొంచెం వైబ్రేషన్ యాడ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా బ్యాంక్ అకౌంట్ నెంబర్ మార్చుకున్నాం, డబ్బులో ఫ్లో స్టార్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అకౌంట్ మారంగానే డబ్బులో ఫ్లో, వెంటనే ఆ ఏటీఎం పిన్ కూడా చేంజ్ చేస్తాం. సో ఓపెన్ దేర్ 100% దాదాపు దగ్గరకు వచ్చి ఉంటాం. అప్పుడు మనకి వెహికల్ కావాలి ఖచ్చితంగా. వెహికల్ లేకపోతే చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు ఈ టైంలో చూడండి, ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నా, నాకు వెహికల్ లేకుండా నేను ఎక్కడికి వెళ్ళాలంటే ర్యాపిడోనో ఇంకో ఓలోనో దాని మీద దీని మీద డిఫెండ్ కావాలి. వాడికి ఏముంటుందో ఏమి లేదో మనం చెప్పుకోలేము. కానీ మన వెహికల్ అనుకున్నప్పుడు, అది మనకు రిలేటెడ్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు దాన్ని పాటించాలి. న్యూమరాలజీ ఏం చెప్తుందంటే, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, మీ సిరీస్ ప్రకారం, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, మీ లక్కీ నెంబర్ ప్రకారమే మీ వెహికల్ నెంబర్ కూడా ఉండాలి అంటది. మన వాళ్ళు ఏం చేస్తారు, అయ్యేం పాటించరు. ఎల్ల ఏం చేసాడు, పుల్లయ్య అది చేస్తారు. సో ఏముంది, 9999, 444 ఇట్లా ఈ పెట్టుకోవటం వలన చాలా ఇబ్బంది అవుతుంది. వాస్తవంగా మీరు ఏదైతే ఆ 4 నెంబర్ని కాల్కులేట్ చేస్తున్నారో దట్ ఈస్ నాట్ యువర్ వెహికల్ నెంబర్. మీ వెహికల్ నెంబర్ ఏంటంటే, ఇంగ్లీష్ అక్షరాలకు కూడా మనకి న్యూమరాలజీలో నెంబర్స్ ఉంటాయి. న్యూమరాలజికల్ మన ప్రొఫెషన్స్, మన గురువులు, సైంటిస్టులు, న్యూమరాలజీ సైంటిస్టుల చేత రాయబడ్డది. ఎవరో కవుల చేత, రచయితల చేత, రచనల చేత కాబడలే. ఇట్ ఈస్ ఎ సైన్స్ సబ్జెక్ట్. దాని ప్రకారం మనకి ప్రతి ఇంగ్లీష్ అక్షరానికి కూడా ఒక నెంబర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ TS08 అన్నారు. టీఎస్కి నెంబర్, టీకి నెంబర్ ఉంటుంది, ఎస్కి నెంబర్ ఉంటుంది. టీ అంటే 4, ఎస్ అంటే 3, తర్వాత 08, 010 ఏదో ఉంటుంది, అది కూడా నెంబరే. ఈ 2 నెంబర్లు ప్లస్ అది మధ్యలో మళ్ళీ సిరీస్ ఉంటుంది, FCI, FDI, SI ఏదో ఉంటుంది. మళ్ళీ ఇంగ్లీష్ అక్షరాలు 2 ఉంటాయి, వాటికి 2 నెంబర్లు ఉంటాయి అన్నమాట సపరేట్గా. ఆ నెంబర్లు కూడా టోటల్ చేయాలి. అప్పుడు మీరు అనుకుంటున్నట్టు మీరు 10,000 రూపాయల కారుకి 2,000 రూపాయలు 2 వీలర్కి పెట్టుకున్న మీ లక్కీ నెంబర్ ఏదైతే ఉంటుందో, మీ ఫ్యాన్సీ నెంబర్ అనాలి దాన్ని. లక్కీ నెంబర్ కాదు అది, ఫ్యాన్సీ నెంబర్. మీ న్యూమరాలజీ ఏం చెప్తుంది అంటే, ప్రతి ఫ్యాన్సీ నెంబర్ ఈజ్ నాట్ యువర్ లక్కీ నెంబర్. ప్రతి ఫ్యాన్సీ నెంబర్ మీ లక్కీ నెంబర్ కాదు. ఇవన్నీ కలిస్తే టోటల్ చేస్తే వచ్చే నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం లక్కీ నెంబర్ అయితేనే అది మీ యొక్క లక్కీ నెంబర్, లేకపోతే అది వేస్ట్ నెంబర్ అంటుంది న్యూమరాలజీ. మీరు ఒక్కసారి కాల్కులేట్ చేసుకోండి. ఇప్పుడు ఇక మీకు ఇంగ్లీష్ లెటర్స్కి నెంబర్స్ కావాలంటే మాకు ఇన్స్టిట్యూషన్లో చిన్న కోర్స్ ఉంటుంది, దాంట్లో మీరు
జాయిన్ అయితే ఇవన్నీ వచ్చేస్తాయి మీకు ఆటోమేటిక్గా. ఓకే. ఏబిసిడీలకు ఏ నెంబర్లు ఇచ్చారు, వాటికి డిగ్రీస్ ఉంటాయి, తర్వాత వాటికి సంబంధించిన క్వాలిటీస్ ఉంటాయి, అవన్నీ కూడా చెప్పేస్తాం. ఓకే. సో అప్పుడు మీ వెహికల్ నెంబర్ ఏ సిరీస్లో ఉంది, ఏ నెంబర్లో ఉంది తెలుసుకోవాలి. చాలా మందికి తెలియదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యాన్సీ నెంబర్ మీ లక్కీ నెంబర్ కాదు కదా, రాంగ్ నెంబర్ అది. సో ఆ రాంగ్ నెంబర్ని కనుక మీరు వాడితే ఖచ్చితంగా మీకు రోడ్ యాక్సిడెంట్ కానివ్వండి, లేదా దాంట్లో స్మగ్లింగ్ కానీ, దొంగతనాలు కానివ్వండి, కొన్ని నెంబర్లు ఉంటాయి. ఇప్పుడు 4వ నెంబర్ టోటల్ వేస్తే 4 వచ్చింది అనుకోండి, అది ఎప్పుడు చూసినా పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉంటుంది. దాని మీద అన్ని లిటికేషన్సే ఉంటాయి, మొత్తం పెనాల్టీస్ ఎక్కువ పడటం, యాక్సిడెంట్లు కావటం. ఈ మధ్య రీసెంట్గా ఒక టీఆర్ఎస్ లేడీ ఎమ్మెల్యే కూడా చనిపోయింది, పేరు ఐడియా లేదు. ఆ కార్ టోటల్ చేయండి మీరు, మామూలుగా 4 వస్తుంది. అంటే ఎప్పుడైనా మనకి రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ చేసే నెంబర్స్ 4వ నెంబర్, 8వ నెంబర్. ఇక వెహికల్ మిస్ అవుతా ఉంటుంది ఊకే, ఆ మిస్ అయిన కంప్లైంట్ ఊకే పెడతా ఉంటారు పోలీస్ స్టేషన్లో. దాన్ని టోటల్ చేస్తే 7 వచ్చింది అనుకోండి, అది ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, ఆ నెంబర్ కార్ ఉండదు. ఓకేనా. ఇక మీకు వచ్చే సిరీస్ ఎప్పుడైనా కూడా మీరు 31 పెట్టుకోవద్దు, 13 పెట్టుకోవద్దు, తర్వాత 38 పెట్టద్దు, 48 పెట్టద్దు, 58 పెట్టద్దు. ఇవన్నీ కూడా డెత్ నెంబర్స్, యాక్సిడెంటల్ నెంబర్స్ అనమాట. ఇక 44 వచ్చింది టోటల్ కంపల్సరీ యాక్సిడెంట్, 38 వచ్చింది యాక్సిడెంట్, 85 వచ్చింది యాక్సిడెంట్. సో ఇవన్నీ ఇలాంటి నెంబర్లు కొన్ని. ఇక కొన్ని కార్లు ఉంటాయి మేడం, టోటల్ చేస్తే 3 వచ్చాయి, దీన్ని గురు నెంబర్ అంటారు. గురు ఏం ఆలోచిస్తాడు ఎప్పుడైనా, మొత్తం తెలుసు నాకు చాలా పానీ అంటాడు అనమాట ఎప్పుడైనా, అంతే కదా, నాకు అంత సర్వం తెలుసు గురువును నేను అంటాడు. ఈ వెహికల్స్ ఉంటాయి, ఆ నెంబర్ ఉన్న వెహికల్స్ 3333 అట్లాంటి నెంబర్లు ఉంటాయి కొన్ని. వెనక నుంచి కారు చూస్తే చాలా కొత్తగా ఉంటుంది, ముందు నుంచి చూస్తే ముక్కు ముఖం అంతా పగిలిపోయి ఉంటుంది. అంటే ఇది మనం సిగ్నల్ ట్రాఫిక్ దగ్గర ఆ లైన్స్ దగ్గర బ్రేక్ అయితే కూడా ఆగదు, అది దూసుకపోతా ఉంటుంది అన్నమాట. సో ఎదురుగా ఏమున్నది ఏం లేదు, అటు పోయి డివైడర్ గుద్దుకుంటుంది, ఇటు వచ్చి ముందున్న కారు గుద్దుకుంటుంది, ఎదురుగా ఉన్న లారీ గుద్దుకుంటుంది. సో ముక్కు ముఖం అంతా పగిలిపోయి హెడ్ లైట్స్ అని ఊరికి రీప్లేస్ చేస్తూ ఉంటారు దీన్ని. సో ఇట్లాంటి కొన్ని నెంబర్స్ని మనం అవాయిడ్ చేయాల్సినవి ఉంటాయి. సో ఎప్పుడైతే మనం మన వెహికల్ నెంబర్ని అన్ని కాలిక్యులేషన్స్ ప్రకారం పెట్టుకున్నామంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో దీంట్లో మనకి చాలా రెమెడీస్ ఇస్తూ ఉంటాం మనం. చాలామంది మనకి డైలీ యావరేజ్లో మనకి 10-15 లక్కీ వెహికల్ నెంబర్స్ తీసుకుంటూ ఉంటారు మిత్రులు. సో మీకు అలాంటి అసిస్టెన్స్ ఏమైనా కావాలంటే కింద నెంబర్స్ కూడా అవుతుంటుంది, కనెక్ట్ చేయండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కొత్త వెహికల్స్ తీసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా లక్కీ వెహికల్ నెంబర్ పెట్టుకోండి. ఓకేనా. ఆల్రెడీ మీకు పాత వెహికల్ ఉంది, ఇబ్బంది అవుతుంది, దాని మీద 41 ఫేస్ చేయండి. మామూలుగా ఎల్లో కలర్ స్టిక్కర్ మీద 41 గ్రీన్ కలర్లో వేసేసి ఫేస్ చేయండి. ఇంత సందేహం ఉంటే ఒకసారి కాల్ బ్యాక్ చేయండి, ఇంకా వివరాలు ఇస్తాం. ఎగ్జాక్ట్లీ సార్. చూసారు కదండి, మరి మీకు కూడా లక్కీ వెహికల్ నెంబర్స్ కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.